Are you ready for an unforgettable experience? On August 15th, Independence Day, thousands of young hearts gathered at Kalvari Temple for Mega Youth Fest, and it was life-changing. Powerful songs, సత్యం కలిగి జీవిస్తాం సత్యం కొరకు మరణిస్తాం సత్యం కలిగి జీవిస్తాం సత్యం కొరకు మరణిస్తాం హోసానా 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 Inspiring messages, నువ్వు పొందుకుంటున్న ఈ బాధ, నువ్వు పొందుకుంటున్న ఈ కష్టం కొంచెము కాలము మాత్రమే. బంగారం లాంటి భవిష్యత్తు నేను నీ కోసం సిద్ధం చేశా. ఆ బంగారం లాంటి భవిష్యత్తు నువ్వు అనుభవించాలి అని అంటే ఈ కష్టము గుండా వెళ్ళి నువ్వు పాఠాలు నేర్చుకుంటేనే అనేక మందికి నీ జీవితం ఆశీర్వాదంగా, ఆదర్శంగా మార్పు చెందుతుంది. అందుకే నేను అనుమతించా. కొంచెం ఓర్చుకో తల్లి, కొంచెం ఓర్చుకో నాయనా, మంచి రోజులు రాబోతున్నాయి. Say to yourself, He is the potter, I am the clay. I am fearfully and wonderfully made. He is still working on me. He is the same unchanging Jesus. He forgives me. You are important. You are useful. You are fearfully and wonderfully made. You are fit for the Master's use. All that you have to do this morning is to say, Lord, here I am. Mold me and make me into any vessel that will fit in the Master's. When you surrender, He will make you into a vessel that is beyond your thinking. What a great God we have hope. He has picked me up. He will pick you also up. He picked me up from the murky clay and kept me on the rock to stay. Young man, young woman, whatever the age may be, you may give up, but He will never ever give up because He loves you too much. దేవుడు ఒక తలుపు మూసాడు అనుకోండి, పెద్ద గేటే తెరుస్తాడు మీకు. ఏం చేస్తాడు? If God closes one door, He's going to open a big gate. వీళ్ళు ఎంతమందికి నమ్మకం ఉంది? రైట్? ఏం చేయాలో తెలియని సమయం వచ్చినప్పుడు ఏమైనా చేయగలిగిన దేవుని యొద్దకెళ్ళి మోకరిస్తే ఆ దేవుడు అంటున్నాడు, నేను నీ ఎదుట తలుపు తెరుస్తా. ఎవ్వడి వల్ల కాదో ఏమంటున్నాడు? ఆ తలుపు మూయటం. To be hungry, you can go to a hotel and sit there and have the best food, and you're not eating, you're not going to enjoy the food. There's a beautiful picture on the screen above which shows a lion attacking a wildebeest, but sitting down is another lion which is completely full and not bothered what is happening around. I keep showing this to my team and I ask them, which one are you? Which lion are you? Are the one that is going and hungry and getting food, or are you the lion that is sitting and waiting for things to happen? You might be working in a company and saying, no, I'm waiting for my boss to promote me. But I tell people who work in my company, don't wait, don't keep your future in my hands. Come and challenge me. Look at the opportunity and say, hey, I'm hungry, I want to grow, I see something I can do for you. Working, go, approach your boss, speak to them. Everybody wants to grow. Tell them what you can do. Don't let your hands be in the hands of people. మొబైల్ ఎడిక్షన్ నుండి నువ్వు బయటపడాలంటే ముందు దాన్ని బయటపడేయాలి. అది సాధ్యమా? అది సాధ్యం కాదు. ఇనీషియల్గా మీరు చేయాల్సింది ఏమిటంటే మీ సెల్ ఫోన్లో ఉన్న చెత్త యాప్స్ ఏమైతే ఉన్నాయో డిలీట్ చేయండి. మీకు తెలుసు ఏవి మీ కళ్ళను పాడు చేస్తున్నాయో, ఏవైతే మీ కళ్ళను పాడు చేస్తున్నాయో వాటిని మొదట మీ మొబైల్ ఫోన్లో నుంచి ఏం చేయాలి? డిలీట్ చేయాలి. నువ్వు చూడటం మానేస్తే తలంచటం మానేస్తావు, తలంచటం మానేస్తే చేయడం మానేస్తావు, చేయడం మానేస్తే అలవాటు నుంచి బయటపడతావు, అలవాట్లు వదిలేసావంటే నువ్వు పరిశుద్ధంగా జీవించటం ప్రారంభిస్తావు. కాబట్టి దేనికో ఒక దానికి అడిక్ట్ అయ్యావు అంటే నువ్వు సెల్ ఫోన్కి అడిక్ట్ కాలా, దీనికి అడిక్ట్ కాలా. దీంట్లో బ్యాటరీ లేకపోతే నువ్వేం అడిక్ట్ అవుతావు? అవునా కదా? దీంట్లో బ్యాటరీ లేదనుకోండి, సెల్ ఫోన్ మీరు అడిక్ట్ అయ్యారా? లేదు. సెల్ ఫోన్లో ఉన్న దేనికో మీరు అడిక్ట్ అయ్యారు.
అంతేగా? నేను అడుగుతున్నాను, దేనికి అడిక్ట్ అయ్యారు? దట్ ఈస్ మై క్వశ్చన్. వాట్ ఈస్ దట్ అట్రాక్ట్స్ యూ టు ఆల్వేస్ ఓపెన్ ద సెల్ ఫోన్, ఆల్వేస్ మేక్స్ యూ టు వాచ్ సెల్ ఫోన్? దేనికి అడిక్ట్ అయ్యా? దాన్ని డిలీట్ చేయి. తనకివ్వబడిన పని కష్టమైందే, కానీ చెప్పండి, ఇష్టపడి చేసింది. ఆ ఇష్టపడి చేసిన తత్వం దేవుడు ఇష్టపడే స్థాయికి తీసుకెళ్ళింది. నిన్ను నన్ను గద్దెనెక్కించేవాడు ఎవరో చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఈరోజు నువ్వు కలిగి ఉన్న జాబ్ చిన్నదే, వచ్చే జీతం కూడా తక్కువే, అది నీ స్థాయికి తక్కువే, అది నీ ఎడ్యుకేషన్కి నీ క్వాలిఫికేషన్కి తక్కువే 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 అని చెప్పేసి దాన్ని తక్కువ చేసి చూసావనుకో, అది కూడా పోతుంది కదా. అక్కడే నువ్వు నమ్మకంగా చెయ్యి. నువ్వు ఇష్టపడితే కష్టపడు, ఇష్టపడితే కష్టపడు, నీ ప్రయత్నం నువ్వు చేయి. చివరిలో దేవుడు ఏదో ఒక అద్భుతం చేస్తాడు. ఈ విషయాన్ని మర్చిపోకండి. Joyful moments and a fire of faith like never before. This is not just an event, it's a moment, a celebration of hope, friendship, and the love of Christ. Don't miss the next Mega Youth Fest at Calvary Temple. Mark your calendars, bring your friends, and be part of the revival. Your best days are just ahead. See you at the next feast.